హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మన ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి ప్రాథమిక హక్కులు అన్న టాపిక్ని కంప్లీట్గా నేర్చుకుందాం. మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, ఖచ్చితంగా దీంట్లోంచి 1 or 2 బిట్స్ అయితే కన్నా 100% వస్తాయి. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇఫ్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 1 or 2 బిట్స్ 100% వస్తాయి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే కన్నా ఈ ప్రాథమిక హక్కుల టాపిక్ యొక్క పరిధి చాలా పెద్దగా ఉంటుంది. సో ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల నిర్వచనం. ప్రాథమిక హక్కులు అంటే ఏంటివంటే, శాసనశాఖ ద్వారా కానీ కార్యనిర్వాహక వర్గం ద్వారా కానీ రాజ్యం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా కాపాడే వాటినే ప్రాథమిక హక్కులు అని అంటారు. శాసనశాఖ ద్వారా కానీ కార్యనిర్వాహక వర్గం ద్వారా కానీ రాజ్యం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా కాపాడే వాటిని ప్రాథమిక హక్కులు అని అంటారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాథమిక హక్కులను గురించి 1895 పూణేలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశంలో తిలక్ భారతీయులకు సమానమైనటువంటి హక్కులు కావాలి అని, స్వరాజ్యం నా జన్మ హక్కు అని స్వరాజ్య బిల్లులో డిమాండ్ చేశాడు. ఆ తర్వాత 1928 రాజ్యాంగ రచనకు సంబంధించి నెహ్రూ కమిటీని ఏర్పాటు చేస్తుంది ఐఎన్సి. అందులో నెహ్రూ రిపోర్టు 1928 నెహ్రూ రిపోర్టులో మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల్ని పొందుపరిచారు. ఇక మనకు 1946 ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ అనేక కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అందులో సలహా సంఘం ఒకటి. ఈ సలహా సంఘానికి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడైన సలహా సంఘము తిరిగి 4 ఉప కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అందులో ప్రాథమిక హక్కుల ఉప కమిటీ, దీనికి అధ్యక్షులు వచ్చేసి జేబి కృపాలాని. సో ఫస్ట్ నిర్వచనం, రాజ్యం అనేది వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా కాపాడే వాటిని ప్రాథమిక హక్కులు అని అంటున్నాం. 1895 పూణే సమావేశంలో మొట్టమొదటిసారిగా తిలక్ దీని గురించి డిమాండ్ చేశారు. 1928 నెహ్రూ రిపోర్ట్లో మొట్టమొదటిసారిగా పొందుపరిచారు. 1946లో ఏర్పడినటువంటి సలహా సంఘం వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి అధ్యక్షులు వచ్చేసి జేబి కృపాలని. ప్రాథమిక హక్కులు అనేటటువంటివి న్యాయ నిర్ణేతకమైనవి అంటే వీటికి భంగం వాటిల్లినట్లయితే గిన వీటికి న్యాయస్థానాల నుంచి రక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగినట్లయితే గిన న్యాయస్థానాల నుంచి వీటికి రక్షణ ఉంటుంది. అయితే ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైనవి కావు, శాశ్వతమైనవి కావు. పార్లమెంటు తనకున్నటువంటి ఈ యొక్క శాసనాలను రూపొందించేటటువంటి అధికారము ద్వారా వీటిని రద్దు చేయవచ్చు, తొలగించవచ్చును, సవరించవచ్చు. అయితే 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో పార్లమెంటు తనకున్న అధికారం ద్వారా రాజ్యాంగ సవరణ చేయవచ్చును, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకూడదు అని చెప్పింది. ఇక మనకు ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఎక్కడి నుంచి స్వీకరించాం? అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మన ప్రాథమిక హక్కులను స్వీకరించాము. మనకు ప్రాథమిక హక్కులను 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలు తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కుల గురించి 3వ భాగంలో ఉన్నటువంటి 12 నుంచి 35 ప్రకరణలు తెలియజేస్తాయి. మనకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు 20, 21 ప్రకరణలు తప్ప 21 ప్రకరణలు తప్ప మిగిలిన ప్రకరణల్ని రద్దు చేయబడతాయి. ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి 15, 16, 19, 29, 30 ఈ 5 ప్రాథమిక హక్కులు కేవలం భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
15, 16, 19, 29, 30 ఈ ప్రాథమిక హక్కులు కేవలం ఇండియన్స్కి మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన హక్కులు భారతదేశ పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. మనకు అన్ని ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి అమల్లోనికి రావడం జరిగింది. కానీ కొన్ని ప్రాథమిక హక్కులు 17, 23, 24 ఈ ప్రకరణలు అమల్లోనికి రావాలి అని అంటే గిన, ఈ ప్రాథమిక హక్కులు అమల్లోనికి రావాలంటే గిన కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను చేయవలసి ఉంటుంది. సో మనకు అమెరికా రాజ్యాంగం నుంచి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్వీకరించాము. 3వ భాగంలోని 12 నుంచి 35 ప్రకరణ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో 20, 21 ప్రకరణలు తప్ప మిగిలిన ప్రకరణలు రద్దు చేయబడతాయి. 15, 16, 19, 29, 30 ఇవి కేవలం భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ భారతీయ పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ఇక 17, 23, 24 ఈ ప్రకరణలు అమల్లోనికి రావాలి అని అంటే గిన ప్రత్యేకమైనటువంటి చట్టాలను చేయవలసి ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఫస్ట్ ఇంట్రడక్షన్. సో మనకు 3వ భాగంలో 12 నుంచి 35 ప్రకరణలు ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తాయి. మనకు మూల రాజ్యాంగము 7 రకాల ప్రాథమిక హక్కులను పొందుపరిచింది. మూల రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులు ఉండేవి. అయితే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 31వ ప్రకరణ అయినటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 12వ భాగంలో 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చాడు. 1978 44వ రాజ్యాంగ సవరణ 31వ ప్రకరణలో ఉన్నటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 12వ భాగంలో 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ప్రజెంట్ మనకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో ఫస్ట్ మనకు 1 by 1 చూసుకుందాం. ఆర్టికల్ 12 ఏం తెలియజేస్తుంది అంటే కనుక రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 12. తర్వాత ఆర్టికల్ 13 ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు కానీ చట్టాలు కానీ చెల్లుబాటు కావు అని తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు కానీ చట్టాలు కానీ చెల్లుబాటు కావు. ఇది న్యాయ సమీక్ష అధికారాన్ని తెలియజేసేటటువంటి ప్రకరణ. సో ఇటువంటి చట్టాలను కింద రాజ్యం రూపొందించినట్లయితే మనము యొక్క కోర్టులను ఆశ్రయించవచ్చు. సో కోర్టులు ఏం చేస్తాయంటే కనుక ఆ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలను కొట్టివేస్తాయి. సో ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనం, ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శాసనాలు కానీ చట్టాలు కానీ చెల్లుబాటు కావు. ఇక మనకు 14 నుంచి 32 వరకు ప్రకరణలు 14 నుంచి 32 వరకు ఉన్నటువంటి ప్రకరణలు మనకు 6 రకాల ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. 6 రకాల ప్రాథమిక హక్కులను గురించి తెలియజేస్తాయి. అందులో మొట్టమొదటి ప్రాథమిక హక్కు ఏంటంటే కనుక సమానత్వపు హక్కు. ఈ మనకి సమానత్వపు హక్కును గురించి 14 నుంచి 15, 16, 17, 18 14, 15, 16, 17, 18 సో ఈ 5 ప్రకరణలు లేదా ఈ 5 ఆర్టికల్స్ మనకు సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తాయి. ఫస్ట్ ఆర్టికల్ 14 ఏమంటుందంటే కనుక చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం నుండి అందరికీ
సమాన రక్షణ. సో 14వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుండి అందరికీ సమాన రక్షణ అని తెలియజేస్తుంది. మన ఈ చట్టం ముందు అందరూ సమానమే అన్నటువంటి వర్డ్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాము. చట్టం నుండి అందరికీ సమాన రక్షణ అన్న వర్డ్ని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. అయితే ఆర్టికల్ 361 ప్రకారం, ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి మరియు గవర్నర్లకు కొన్ని ప్రత్యేక ఫెసిలిటీస్ అనేటటువంటి ఉంటాయి. వారి విధి నిర్వహణలో ఏ న్యాయస్థానానికి కూడా వాళ్ళు జవాబుదారీ కాదు. తర్వాత 15వ ఆర్టికల్. 15వ ఆర్టికల్ ఏమంటుందంటే కనుక రాజ్యం ఎవరి పట్ల వివక్షత చూపదు. ఎవరి పట్ల వివక్షత చూపదు. 15వ ఆర్టికల్ ఏం తెలియదు. 14 చట్టం ముందు అందరూ సమానమే, చట్టము నుండి అందరికీ సమాన రక్షణ. 15వ రాజ్యం ఎవరి పట్ల కూడా వివక్షత చూపదు. సో 15వ ఆర్టికల్ రాజ్యం ఎవరి పట్ల వివక్షత చూపదు. ఇందులో 15(1) క్లాస్ 1 ఏం చెప్తుందంటే జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం అంటే పుట్టుక ఆధారంగా ఎవరి పట్ల కూడా వివక్షతను చూపరాదు. జాతి, మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారముగా రాజ్యం ఎవరి పట్ల కూడా వివక్షత చూపరాదు. అయితే కొన్ని పరిమితులు అనేటటువంటివి సహేతుకమైన పరిమితులను విధించవచ్చు రాజ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటురోగులు ఉన్నారు. అంటురోగులు మన కరోనా, క్షయవ్యాధి, కుష్ఠవ్యాధి, HIV వ్యాధి ఇటువంటి అంటురోగులు కొన్ని ప్రదేశాలలో వారిని నిషేధించవచ్చు. ఈ హోటళ్ళు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు, జనాలు కుమికూడినటువంటి ప్రాంతాలు, పార్కులు ఇటువంటి ప్రాంతాలలో ఈ కరోనా, కుష్టు, క్షయ ఇటువంటి అంటురోగులను మనము నిషేధించవచ్చు అంటుంది. 15(3) స్త్రీలు మరియు శిశు సంక్షేమం కోసము రాజ్యం కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పించవచ్చును. స్త్రీలు మరియు శిశు సంక్షేమం కోసం రాజ్యము కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను కల్పించవచ్చు. శిశువుల కోసం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడము, ఇప్పుడు స్త్రీలకు కొన్ని ఉద్యోగాలలో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ నర్సు ఉద్యోగాలు. సో ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలను కల్పించవచ్చు. 15(4) సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులు, SC, STలకు ఈ యొక్క విద్యా సంస్థలలో ప్రవేశాలలో రిజర్వేషన్లను కల్పించవచ్చును. 15(6) మనకు వీళ్ళు కాకుండా ఈ 15(4)లో ఉన్నవారు కాకుండా ఈ యొక్క ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్యా సంస్థల ప్రవేశాలలో 10% రిజర్వేషన్ కల్పించడం. ఇది మనకు 2019 రీసెంట్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2019 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 15(6) అనేటటువంటి క్లాజును చేర్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. ఇందులో 16(1) సేమ్ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు అంటుంది 16(1). 16(2) జాతి, మతం, కులం, లింగం, జన్మస్థల, నివాస స్థలం, వంశపారపర్యం. జాతి, మతం, కులం, లింగం, జన్మస్థల, నివాస స్థలం, వంశపారపర్యం వీటి ఆధారంగా రాజ్యం ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షతను చూపకూడదు. జాతి, మతం, కులం, లింగం, జన్మస్థల, నివాస స్థలం, వంశపార ఆధారంగా రాజ్యము
ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షతను చూపించరాదు. 16.4 సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు. 16.4a ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్లు. 16.5 కొన్ని మతపరమైన శాఖలలో ఆ మతానికి చెందిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దాని వివక్షత భావించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది, దేవాదాయ శాఖ. అక్కడ మనము హిందూ ధార్మిక శాఖ కాబట్టి అక్కడ హిందువులకు మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తారు. వక్స్ బోర్డు ఉంది ముస్లింలకు సంబంధించి, అక్కడ ముస్లిం వారికి మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తారు. సో మతపరమైనటువంటి వాటిల్లో ఆ మతానికి చెందినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం. 16.6 ఈ యొక్క 16.4 16.5 కాకుండా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించడం. బలహీనంగా ఉన్నటువంటి ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్. దీన్ని 2019 103 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. ఇక 17వది అంటరానితనం నిషేధం. మనం చెప్పుకునే ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు 17, 23, 24 ఈ 3 డైరెక్ట్గా అమల్లోనికి రావు. వీటి కోసం కొన్ని ప్రత్యేకమైన చట్టాలను చేయవలసి ఉంటుంది. అందుకే మనకు 1955 అస్పృశ్యత నివారణ చట్టాన్ని చేశారు. 1955లో అస్పృశ్యత నివారణ చట్టం చేశారు. దీన్నే 1976లో దీని పేరు మార్చి పౌర హక్కుల పరిరక్షణ చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చారు 1976లో. ఇక 18 ఆర్టికల్ 18 బిరుదులు, కీర్తి చిహ్నాలు రద్దు. అయితే ఈ యొక్క సైనిక పరమైనటువంటి, విద్యాపరమైనటువంటి బిరుదులు అంటే మనకు పరమవీర చక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర వంటి సైనిక పరమైనటువంటి బిరుదులు కావచ్చు, విద్యాపరంగా పిహెచ్డి, డాక్టర్ అంటే ఇటువంటి బిరుదులను ఇవ్వవచ్చు. కానీ మిగిలిన బిరుదులను అయితే తీసుకోకూడదు ఎవరు కూడా. అంటే రాజాదిరాజు, మహారాజు ఇంత ఉండేవి కదా, బహదూర్, అటువంటి బిరుదులని తీసుకోకూడదు. అయితే మన కేంద్ర ప్రభుత్వము భారతరత్న మరియు పద్మ అవార్డ్స్, అదేవిధంగా ఈ యొక్క క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అర్జున అవార్డులు, ఇటువంటివి బిరుదులు కావు, వాటిని పురస్కారాలుగా భావించాలి. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఖేల్రత్న అవార్డు ఇటువంటి వాటిని మనము బిరుదులుగా చూడకూడదు, అవి పురస్కారాలు. అంతేకాకుండా దేశ పౌరుడు ఎవరైనా కానీ విదేశాలు ఇచ్చేటటువంటి బిరుదులు కానీ బహుమతులను కానీ స్వీకరించకూడదు. అటువంటి బిరుదులను కానీ ఈ యొక్క బహుమతులను కానీ స్వీకరించాలంటే తప్పకుండా రాష్ట్రపతి యొక్క అనుమతి తప్పనిసరి. సో ఇది మనకు ఫస్ట్ సమానత్వ హక్కు. 14వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? చట్టం ముందు అందరూ సమానమే, చట్టం నుండి అందరికి సమాన రక్షణ. 15వ ఆర్టికల్ రాజ్యం ఎవరి పట్ల వివక్షత చూపదు. 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. 17 అంటరానితనం నిషేధం. ఇక 18 బిరుదులు మరియు కీర్తి చిహ్నాలు రద్దు. నెక్స్ట్ రెండవ హక్కు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఈ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి 19, 20, 21, 22 ఈ 4 ప్రకరణలు, ఈ 4 ఆర్టికల్స్ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ మనకు 19 ఆర్టికల్ 19 చూసుకుంటే మూల రాజ్యాంగంలో 7 రకాల స్వేచ్ఛలు ఉండేవి.
మూల రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం రెడీ చేసినప్పుడు 7 రకాల స్వేచ్ఛలు ఉండేవి. అయితే 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19(1)(f) సబ్ క్లాజ్ని ఆస్తిని సంపాదించుకునేటటువంటి స్వేచ్ఛని ఇక్కడ తొలగించేసి ఆస్తి హక్కుతో పాటు 31వ ప్రకరణ ఆస్తి హక్కును తొలగించారు కదా, దానితో పాటు 300 ఏళ్ళ చట్టబద్ధమైన హక్కుగా ఉంచారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. అవి 19(1)(a) వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ. పత్రికా స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ కూడా దీని కిందికే వస్తుంది. తర్వాత 19(1)(b) శాంతియుతంగా ఈ యొక్క సభలు సమావేశాలు నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ. శాంతియుతంగా సభలు సమావేశాలు నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ. 19(1)(c) సంస్థలు సంఘాలు సహకార సంఘాలు, సంస్థలు సంఘాలు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 19(1)(d) వాక్ స్వాతంత్ర హక్కు, శాంతియుతంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, సంస్థలు సంఘాలను సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. దేశంలో ఎక్కడైనా సంచరించేటటువంటి స్వేచ్ఛ. 19(a)(b)(c)(d)(e) దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు. దేశంలో ఎక్కడైనా కానీ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు. 19(1)(f) ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. దీన్ని తొలగించేశారు. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించేశారు. ఇక 19(1)(g) ఇష్టమైన వృత్తి వ్యాపారం చేసుకునేటటువంటి స్వేచ్ఛ. సో మనకి ఇవి 6 రకాల స్వేచ్ఛలు 19వ ప్రకరణలో పొందుపరిచారు. వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం కూడా ఇందులోనే వస్తుంది. శాంతియుతంగా సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, సంస్థలను సంఘాలను సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా కానీ సంచరించే స్వేచ్ఛ, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. తర్వాత ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛను తొలగించేశారు. వృత్తి మరియు వ్యాపారం, ఇష్టమైన వృత్తి మరియు వ్యాపారాన్ని చేసుకునే స్వేచ్ఛ. ఇక 20వ ప్రకరణ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20 మరియు 21. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు చేయబడినటువంటి ప్రకరణలు ఏమంటే కన్నా 20 మరియు 21. 20వ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే కన్నా నేరానికి మించి శిక్ష వేయరాదు అంటుంది. నేరానికి మించిన శిక్షను వేయరాదు అంటుంది. ఇందులో 21 క్లాజులు చూసుకుంటే, ఒక వ్యక్తి ఎవరన్నా ఒక పని చేశాడు అనుకుందాం, అప్పటికి అంటే ఆ రోజు అంటే ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు, ఫిబ్రవరి 11వ తారీఖు. సో ఈరోజు ఒక వ్యక్తి ఏదన్నా ఒక పనిని చేసినప్పుడు అది చట్టరీత్యా నేరమైతేనే అతనికి శిక్షను విధించాలి. అంతేకాకుండా నేరానికి మించినటువంటి శిక్షను వేయరాదు. అది చట్టరీత్యా నేరమైతేనే, అప్పటికి చట్టరీత్యా నేరమైతేనే శిక్షను వేయాలి. అదేవిధంగా నేరానికి మించినటువంటి శిక్షను వేయరాదు అంటుంది 21. 22 దీన్ని డబుల్ జియోపార్డీ అంటాం. డబుల్ జియోపార్డీ అని అంటాం. డబుల్ జియోపార్డీ అంటే కన్నా ఒక శిక్షకి ఏదైనా ఒక నేరము చేస్తే ఒకసారే శిక్షించాలి, అంతేగాని ఒకే నేరానికి 2 సార్లు 3 సార్లు పదే శిక్షలను వేయరాదు. ఏదైనా ఒక నేరానికి ఒకేసారి శిక్షను విధించాలి, కానీ ఒక నేరానికి అనేక సార్లు శిక్షలను విధించరాదు. దీన్ని డబుల్ జియోపార్డీ అని అంటారు. ఇక 23 ఏం తెలియజేస్తుందంటే, తనకు తాను నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని, అంటే తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయరాదు. ఇది మనకు 20వ ప్రకరణ.
ఏది అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు చేయబడింది ఇది. తర్వాత 21, ఇది కూడా ఇంపార్టెంట్, అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయబడినటువంటిది జీవించే హక్కు. జీవించే హక్కు చట్టం నిర్ధారించిన పద్ధతి ఏమంటున్నాం, చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరి ఏ రకంగా కూడా రాజ్యం ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును హరించకూడదు అంటుంది. దీన్ని మనము ప్రాణరక్షణ హక్కు అని కూడా అంటాం. ఇక ఇందులోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ 21A నిర్బంధ ప్రాథమిక విద్య. నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు రాజ్యం అంటే ప్రభుత్వం ఖచ్చితంగా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. దీనిని 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు దీన్ని. 21A నిర్బంధ ప్రాథమిక విద్య, ప్రభుత్వం 6 నుంచి 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు ఖచ్చితంగా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ఆర్టికల్ని చేర్చారు. ఇది 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోనికి వచ్చింది. 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోనికి వచ్చింది. ఇక 22వ ప్రకరణ అక్రమ నిర్బంధం నుంచి లేదా నిర్బంధం నుంచి రక్షణ. 22 ప్రకరణ ఏం తెలియజేస్తుంది, నిర్బంధం నుంచి రక్షణ. ఎవరైనా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు తనను ఎందుకు అరెస్ట్ చేశారో ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలియచేయాలి. నిర్బంధం నుంచి రక్షణ ఖచ్చితంగా తెలియజేయాలి. అంతేకాకుండా అతనికి న్యాయ సలహాను తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. 22(1) అతను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియజేయాలి, అతనికి న్యాయ సహాయాన్ని తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. 22(2) అరెస్ట్ చేయబడిన వ్యక్తిని ఖచ్చితంగా 24 గంటల లోపు ఖచ్చితంగా జడ్జి ముందర హాజరుపరచాలి. సో ఇది మనకు 2వ హక్కు అయినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు. మరొకసారి చూస్తే 19 ఆర్టికల్ 19 ద్వారా మనకు 6 రకాల స్వేచ్ఛలు ప్రసాదించబడ్డాయి. 20 నేరానికి మించిన శిక్షను వేయరాదు. 21 జీవించే హక్కు లేదా ప్రాణరక్షణ హక్కు. 22 నిర్బంధము నుంచి రక్షణ. ఇది మనకు స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు. నెక్స్ట్ 3వది పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు గురించి మనకు 23, 24 ఈ 2 ఆర్టికల్ తెలియజేస్తాయి. ఫస్ట్ 23 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మనుషుల యొక్క క్రయ విక్రయాలు అంటే అమ్మడము కొనడము, మనుషుల యొక్క క్రయ విక్రయాలు, అదేవిధంగా బలవంతపు వెట్టి చాకిరి నిషేధము అని తెలియజేస్తుంది. ఒక మనుషుల యొక్క క్రయ విక్రయాలు, బలవంతపు వెట్టి చాకిరి నిషేధము ఇది సపరేట్గా ఆడవాళ్ళు మరియు పిల్లల కోసం చేయబడినటువంటి హక్కుగా మనం చెప్పుకోవచ్చు. పీడనాన్ని నిరోధించే హక్కును సపరేట్గా ఆడవాళ్ళు, స్త్రీలు, మహిళలు వారి కోసము, అదేవిధంగా ఈ యొక్క పిల్లల కోసం చేసినటువంటి హక్కుగా మనం చూడవచ్చు. 23 ఏమంటున్నాం, మనుషుల యొక్క క్రయ విక్రయాలు మరియు బలవంత వెట్టి చాకిరి నిషేధము. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో 17, 23, 24 17, 23, 24 డైరెక్ట్గా అమల్లోనికి రావు, వీటి కోసం చట్టాలను చేయవలసి ఉంటుందని. అందుకే 1956లో సప్రెషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ యాక్ట్ చేశారు. సప్రెషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ యాక్ట్ అంటే దీన్ని ఏమంటారంటే తెలుగులో మహిళలు మరియు బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం. మనకు మహిళలకు పడుపు వృత్తి కావచ్చు, వ్యభిచారం పడుపు వృత్తిలో పెట్టడము, దేవదాసి ఇటువంటి ఉంటాయి కదా, వాటికి వ్యతిరేకంగా సప్రెషన్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ యాక్ట్, మహిళలు మరియు
బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం. అయితే 2002లో దీన్ని ఈ వర్డ్ను మార్చారు. ఏమని మార్చారంటే కనుక ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్స్ యాక్ట్ అని మార్చారు. అదే వెట్టి చాకిరి నిషేధ చట్టం. వెట్టి చాకిరి నిషేధ చట్టం 1976. కనీస వేతనాల చట్టం. కనీస వేతనాల చట్టం 1948లో ఒకసారి చేశారు, 1976లో ఒకటి చేశారు. సో ఇది మనకు 23 క్రయ విక్రయాలు మరియు బలవంత వెట్టి చాకిరి వాటి కోసం చేసినటువంటి చట్టాలు. 24 బాల కార్మికుల నిషేధం. 24 ఏంది? బాల కార్మికుల నిషేధం. అంటే ఫ్యాక్టరీలలో, గనులలో, అటువంటి వాటిలలో ఈ యొక్క డేంజరస్ పనులను పిల్లలతో చేపించడం అనేటటువంటిది బాల కార్మికుల నిషేధం. అది మన బాల కార్మికుల నిషేధ చట్టం 1986. బాల కార్మికుల నిషేధ చట్టం 1986. అదేవిధంగా బాలల హక్కుల చట్టం 2005. సో ఇటువంటి చట్టాలను చేశారు. ఇక 4వ ప్రాథమిక హక్కు మత స్వాతంత్రపు హక్కు. 4వది మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు గురించి 25, 26, 27, 28. సో ఈ 4 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. సో 25 ఏం తెలియజేస్తుందంటే ఫస్ట్ నీకు ఇష్టమైనటువంటి పౌరుడు ఇష్టమైన మతాన్ని స్వీకరించేటటువంటి హక్కు, అదేవిధంగా ఆ మతాన్ని ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది. 26 ఆ ఇష్టమైన మతాన్ని స్వీకరించి దానిని ప్రచారం చేసుకునేటటువంటి హక్కుని కలిగి ఉండేది 25. 26 అందుకు సంబంధించిన మత సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు. మత సంస్థలను ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు 27. అయితే ఈ యొక్క మత పోషణ కోసమని, మత వ్యాప్తి కోసమని పన్నులను వసూలు చేయడము నిషేధం. మత పోషణ కోసము, మత వ్యాప్తి కోసము పన్నులను వసూలు చేయడం అనేది నిషేధం. 28 ప్రభుత్వ విద్యా సంస్థలలో, అది ఎయిడెడ్ కావచ్చు, పార్షియల్ ఎయిడెడ్ కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధ నిషేధము. సో 4వది మత స్వాతంత్ర హక్కు. అందులో 4 ఆర్టికల్స్. 25 ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు, దానికి సంబంధించిన మత సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు. అయితే మత పోషణ కోసం, మత వ్యాప్తి కోసం పన్నులను వసూలు చేయడం నిషేధము. ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధ నిషేధము. 5వ హక్కు సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు. సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు. దీని గురించి 29 మరియు 30 ఆర్టికల్ తెలియజేస్తాయి. 29వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే కన్నా, ఇది ప్రత్యేకించి మనకు పీడనాన్ని నిరోధించే హక్కు, ప్రత్యేకించి స్త్రీలు మరియు పిల్లల కోసం. అయితే ఇది సాంస్కృతిక మరియు విద్యాపరమైన హక్కు ప్రత్యేకించి అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీల కోసం చేసినటువంటిది. ఏ మత వర్గమైనటువంటి కానీ, ఏ వర్గమైన కానీ తనకు సంబంధించినటువంటి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది. ఏ మత వర్గమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, భాష, లిపి, సంస్కృతిని కాపాడుకుని డెవలప్ చేసుకునేటటువంటి హక్కుని కలిగి ఉంటుంది. 3వది మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనారిటీలు వారి యొక్క భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఎటువంటి మైనారిటీలు, మత సంబంధమైన మైనారిటీలు కావచ్చు, లేదా భాషా సంబంధమైన మైనారిటీలు కావచ్చు, అది ఏ రకమైన మైనారిటీలు అయినా కావచ్చు, వారికి సంబంధించిన భాష, లిపి, సంస్కృతిని కాపాడడం కోసం విద్యా సంస్థలను ఏర్పాటు
ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునేటటువంటి హక్కు. ఇది మనకు సాంస్కృతిక మరియు విద్యాపరమైన హక్కు. 29 ఏం చేయాల్సింది? ఏ వర్గమైనా కానీ వారి యొక్క భాష, లిపిని, సంస్కృతిని కాపాడుకునేటటువంటి హక్కు. 30 మైనారిటీలు వారి యొక్క భాష, లిపి, సంస్కృతిని కాపాడడం కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకునేటటువంటి హక్కు. ఇక 6వ హక్కు, సారీ దీనికంటే ముందు 31వ ఆర్టికల్ ఆస్తి హక్కు. ఆస్తి హక్కును తొలగించారు 1978 44వ రాజ్యాంగం ద్వారా. ఈ యొక్క ఆస్తి హక్కును తొలగించి 12వ భాగంలో 300A ఆర్టికల్ కింద చేర్చారు. ఇక 6వది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 6వది ఏంటంటే కన్నా రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ హక్కు. ఇది అన్ని హక్కులను కాపాడే హక్కు ఏదంటే కన్నా రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇప్పుడు వరకు మనం చదువుకుని 5 హక్కులను కాపాడే హక్కు ఏదంటే కన్నా రాజ్యాంగ పరిహారపు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే కన్నా ఈ హక్కు తనకి ఇష్టమైనటువంటి ఆర్టికల్ ఇది. తనకి ఇష్టమైన ఆర్టికల్ ఏదంటే కన్నా 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఏం చేస్తుంటే మిగిలిన అన్ని ఆర్టికల్స్ని కాపాడడం కోసము 32వ ఆర్టికల్ రాజ్యాంగ పరిహార హక్కులో 32వ ఆర్టికల్స్ ద్వారా రిట్స్ జారీ చేసేటటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టుకి ఇస్తుంది. అదేవిధంగా 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టు కూడా రిట్స్ని జారీ చేయవచ్చు. సో రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? రిట్స్ని జారీ చేస్తుంది. సో ఈ రిట్స్ ఏంటి అని ఒకసారి చూద్దాం. హెచ్ఎంసిపిక్యూ ఇవి మనకు 5 రకాల రిట్స్. ఫస్ట్ హెచ్ అంటే ఏంటంటే కన్నా హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే కన్నా బందీ ప్రత్యక్షత అని. బందీ ప్రత్యక్షత అంటే బంధించబడిన వ్యక్తిని ప్రత్యక్షత తీసుకురావడం జడ్జి దగ్గరికి. హెబియస్ కార్పస్ రిట్స్ ఏంటంటే కన్నా అరెస్ట్ చేయబడిన వ్యక్తి 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచమని జారీ చేసేటటువంటి ఆజ్ఞ. హెబియస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్షత తెలుగులో. అంటే అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచమని జారీ చేసే ఆజ్ఞనే హెబియస్ కార్పస్ అంటాం. ఎం అంటే మాండమాస్ని మనం తెలుగులో ఏమంటామంటే కన్నా అత్యున్నత ఆదేశం అని అంటాం. ఎవరైనా ప్రభుత్వ అధికారి కావచ్చు, లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ కాదు, ప్రభుత్వ అధికారి కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, తన యొక్క విధిని సక్రమంగా నిర్వహించకున్నా, అసలే నిర్వహించకున్నా కానీ, ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ సంస్థ కానీ తన యొక్క విధిని నిర్వహించకున్నా లేదా సక్రమంగా నిర్వహించకున్నా తమ యొక్క విధిని నిర్వర్తించమని జారీ చేసేటటువంటి ఆజ్ఞ. ఖచ్చితంగా మీరు మీ విధిని నిర్వర్తించాలి అని జారీ చేసేటువంటి ఆజ్ఞనే మనం మాండమాస్ అని అంటాం. తర్వాత షెర్షియోరరీ అంటే కన్నా తెలుగులో రికార్డులను పంపించడం అంటే ఏదైనా ఒక కింది కోర్టు కానీ లేదా ట్రిబ్యునల్ కానీ, కింది కోర్టు తనకు పరిధిలో రానటువంటి కేసులను తీసుకొని విచారించడము, వాటి మీద తీర్పులు ఇవ్వడం చేస్తూ ఉంటే పై కోర్టు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? 32వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు, 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టు ఏ రిట్ను జారీ చేస్తుంది? షెర్షియోరరీ జారీ చేస్తుంది. వాటికి ఏమని చెప్తుందంటే కింది కోర్టులకి, అది మీ పరిధిలోకి రానటువంటి కేసు, మీరు ఎందుకు విచారిస్తున్నారు దాన్ని తక్షణమే పై కోర్టుకి బదిలీ చేయండి అని జారీ చేసే ఆజ్ఞనే షెర్షియోరరీ అని అంటాం. తర్వాత ప్రొహిబిషన్ అంటే తెలుసు మనకి. ప్రొహిబిషన్ అంటే నిషేధం, తెలుగులో నిషేధం. సేమ్ అదే విధంగా ఓ కింది కోర్టు
కింది కోర్టు లేదా ఏదైనా ట్రిబ్యునల్ తన పరిధిలోకి రానటువంటి కేసులను విచారిస్తూ ఉంటే సెర్ష్యూరర్ అయితే కనుక పై కోర్టుకు బదలాయించమని జారీ చేసేటటువంటి ఆజ్ఞ. అసలు తన అతిక్రమించి ఒక కేసులను విచారిస్తూ ఉంటే అది మీ పరిధిలోనికి రాని వాటిని మీరు ఎందుకు విచారిస్తున్నారు, దాన్ని వెంటనే అన్ని విచారణను నిలుపుదల చేయండి అని జారీ చేసే ఆజ్ఞను ప్రొహిబిషన్ అంటాం. ఇంకా చివరిగా కోవారెంటో. కోవారెంటో అంటే గిన ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి చట్ట విరుద్ధంగా తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే గన చట్ట విరుద్ధంగా తన పనిని నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే గన మీరు చేస్తున్నటువంటి పని చట్ట విరుద్ధమైనటువంటిది అంటే అతను చట్ట విరుద్ధంగా అంటే దొంగదారులో జాబు తెచ్చుకొని ఉండొచ్చు, లేదా అడ్డదారులలో ఏ విధంగానే ఒక పదవిని తెచ్చుకొని ఉండొచ్చు. సో మీరు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, మీ పదవి చట్ట విరుద్ధమైనటువంటిది కాబట్టి మీ యొక్క చట్ట విరుద్ధమైన అధికారాలను వెంటనే స్టాప్ చేయండి అని చెప్పేటటువంటిది కోవారెంటో. సో మనకు రాజ్యాంగ పరిహార హక్కులో 32వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు ఈ యొక్క 5 రకాలైనటువంటి రిట్స్ని జారీ చేస్తుంది. 226 ఆర్టికల్ హైకోర్టు కూడా ఈ రిట్స్ని జారీ చేసేటువంటి అధికారం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కుల గురించి. ఫస్ట్ ప్రాథమిక హక్కులకి ఇంట్రొడక్షన్, తర్వాత 6 ప్రాథమిక హక్కులు: సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, తర్వాత సాంస్కృతిక విద్యాపరమైనటువంటి హక్కు, చివరిగా రాజ్యాంగ పరిహార హక్కు. ఈ రాజ్యాంగ పరిహార హక్కు 32 ఆర్టికల్ ద్వారా, అలాగే 226 ఆర్టికల్ హైకోర్టు. సో ఈ రెండింటి ద్వారా 32 మరియు 226 ద్వారా సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసేటటువంటి రిట్స్ హెబియస్ కార్పస్, మాండమాస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్ అండ్ కోవారెంటో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.